దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఆ హృదయాన్ని ఏమంటున్నాడు? ఒకవేళ మనందరం రక్షించబడ్డాం, బ్యాప్టిస్ట్ తీసుకున్నాం, విశ్వాసంలో జీవిస్తున్నాం, సంఘంలో పెద్దలుగా ఉంటున్నాం, సంఘంలో మంచి భక్తిపంతులుగా ఉంటాం, పాటలు పాడతాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం. ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. అంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసము లేకుండా ఉన్నావో దేవుని విడిచిపెడతాడు. అర్థమవుతుంది కదా? దేవుని విడిచిపెట్టినట్టే. దేవుని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ హృదయాన్ని ఏమంటాడంటే దుష్ట హృదయం అంటాడు. అది సాతానుకు సంబంధించిన హృదయం. దుష్టుడు అంటే ఎవరు? సాతానుడే కదండి. కాబట్టి అద్భుతమైన అటువంటి ఆశ్చర్యకరమైన మాటలు చెప్తున్నాడు. జీవము గల దేవుని, ఆయన్ని మన హృదయాలను ఎలా ఉంచుకోవాలంటే ఆయన్ని విడిచిపెట్టి విశ్వాసం లేకుండా జీవించడానికి కూడదండి. దేవుని విడిచిపోవడానికి విశ్వాసం లేని మన యొక్క విశ్వాసము దేవుని విడిచిపెడితే దుష్టుడు నీ మీదకి వస్తున్నాడని చెప్తున్నాడండి. తప్పితే ఏం లేదు. అనగా దేవుని క్రియలకు జాగ్రత్తగా ఉండాలండి. దేవుని క్రియలకు అది ఎలాగా ప్రతిబింబింపబడుతుంది దేవుని ఎదుట? నీకు ఒక రక్తంతో ఆయన సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘములో ఉండే విధానాన్ని ఆయన లెక్కిస్తా ఉంటారు. ఆయన లెక్కించి నన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఒక సంఘాన్ని ఇచ్చి, ఒక కాపరిని ఇచ్చి, అందులో ఒక వాక్యం చెప్పి ఆ మందిరంలో ఉన్న ప్రతి స్థితిని ఈ వాక్యానుసారం జీవిస్తున్నాడని చూస్తాడండి. తప్పితే వేరే స్కేల్ లేదు ఆయన దగ్గర. ఆ స్కేల్ నీ జీవితంలో ఎలాగవుతుందంటే ప్రతిబింబింపబడుతుంది. భయం ఏర్పడుతుంది కదా దేవుడు అంటే. అది లేకపోతే భయం ఉండదు ఇక. అందువల్ల దేవుడు చెప్తున్న మాటలు మనం గుర్తించాలి. మరలా 4:6 ఒక మాటని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ఆత్మదేవుడు తెలియజేసిన ఈ మాటని, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదన్న మాట నిత్యం కనుకను ముందు సువార్తను విని వారు అవిధేయత చేత ప్రవేశించలేదు కనుకను జాగ్రత్తగా వినండి. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకునుడని కొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుతున్నాడు. విశ్రాంతి దినము రేపు రాబోతున్నటువంటి సెకండ్ కమింగ్ గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ముందు సువార్త విని వారు అవిధేయతను ప్రకటింపలేదు కనుకను. అంటే ఆరంభ దశలో ఉన్నవాళ్ళు ఇప్పుడులాగా సంఘాల్లో విశ్వాసులాగా లేరు. ఇప్పుడు కాపురులు వెళ్ళి లేరు. అందుకనే ఆ మాట వాడు ముందు సువార్తను వినిన వారు. ఇప్పుడు వారిని గురించి చెప్తున్నాడు చూడండి. వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుతున్నాడు. మీ హృదయములను కఠినపరచుకొనకుడని. వాళ్ళకిలాగా ఉండాలి. కానీ మనకు సొంత జ్ఞానముతో దేవుని వాక్యాన్ని కొరకు కఠినపరుచుకుంటే నీ విధానం అంతా మారిపోద్ది. నీ లైఫ్ స్టైల్ అంతా దేవునితో మారిపోద్ది. వాక్యంలో ఉన్న సత్యములతో పాపములు పడిపోతావని బేస్సుని గురించి చెప్తున్నాడు. ఆ బేస్సు ఎలాగుండాలని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది నాన్న మహాదేవుడు చెప్తున్న 11వ వచనం చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనం ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడం జాగ్రత్త పడతాము. వాళ్ళలో కొంతమంది పడిపోయారు కదండి. అలాగే మనం కూడా అవిధేయతకి వెళ్ళొద్దు. వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళకపోయారు, మనము కూడా అలాగ వెళ్తామేమో. జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్త అనే తెలుగు మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త ఉన్నప్పుడు మనం ఎలాగుంటామండి? భద్రతలు తీసుకుంటాం.
అన్ని భద్రతలు తీసుకుంటాం, మన శరీర బలహీనతను బట్టి ఏది ఉందో అది చేస్తాం. అలాగనే నీ రక్షణ కొరకు, నీ విశ్రాంతి కొరకు నీవు కూడా చాలా సున్నితంగా ఆలోచించి వాక్యానుసారము దేవునికి విరోధమైన అవిధేయత ఉందేమో నేను చూసుకుంటావు మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. చూడు, యూదా 5లో ఒక మాట చదువుదాం. యూదా 5లో బేస్ గురించి చెప్తున్నానండి. ఈ సంగతులని మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఏం చేశాడండి? నాశనము చేశాను. నువ్వు రక్షించబడ్డావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. నమ్మకం అనేది ప్రతి వాక్యంలో ఉన్న సత్యాన్ని నమ్మాలి. యేసుని నమ్మటం అనేది అది వెరీ కామన్. కానీ ఆయన చెప్పిన మాట మనం విశ్వసించాలి. వారు వచ్చారు, రక్షించబడ్డారు, కానీ నమ్మలేదట. వాళ్ళందరూ నశించిపోయారట. కాబట్టి ఆ విషయాన్ని యూదాలో చెప్తున్నాడు మహాభక్తుడు. చూడండి, రెవల్యూషన్ లో కూడా, ప్రకటన 21:28లో కూడా మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు చెప్తూ ఉన్నారు. పిరికి వారును, దేవునికి విరోధమైన సంగతులు ఇవన్నీ, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకు ముందు మండు గుండంలో పాలు పొందరు. ఇది 2వ మరణము. చాలా సున్నితంగా దేవుడు ఈ దినాన్ని మనతో ఆయన మాట్లాడుతున్న మాటల్లో మనం అనుకుంటాము విగ్రహారాధకులు, అబద్ధికులు, మాంత్రికులు అనుకుంటామే. వాళ్ళు కాదండి, మనమే. మనం కూడా విగ్రహారాధికుల్లాగానే ప్రవర్తిస్తుంటాం. ఎందుకంటే మన సొంత జ్ఞానాన్ని తీసుకొచ్చిందే విగ్రహారాధన అండి. మన సొంత వాక్యానుసారమైన జ్ఞానం లేకుండా ఆయన సన్నిధిలో మన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తే అది విగ్రహారాధనేనండి. మరలా మాంత్రికులు అన్నాడు, అది కూడా అదేనండి. అయినా కూడా మాకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి అని అంటామే, అది మాంత్రికుడే. ఇవన్నీ మనం ఏదో వాళ్ళని గురించి మనం ఆలోచిస్తే మన యొక్క విధానం దేవుని దృష్టిలో ఎలాగుందో ఆలోచించాం. ఇక్కడ ఏమంటాడు చూడండి, మరలా నరహంతకులను, అసహ్యులను, నరహంతకులను. ఏది మనం మర్డర్ చేయని అవసరం లేదండి, ఒకరిని మర్డర్ చేయని అవసరం. నీవు వాక్యము అనేది ఒకడికి చెప్పాలి, వాడు నరహంతకుడు అయిపోతాడు కదా, నరకానికి వెళ్ళిపోతాడుగా. కాబట్టి ఇంత సున్నితంగా దేవుడు చెప్తున్నాడు మనతో. మనుష్యుని రక్షించడానికి ఆ దేవుడే దిగొచ్చాడు. నీ ప్రక్కనున్న వాడికి రక్షణ సువార్త చెప్పడానికి మన చేత. నీ వాడిని బలవంతం చేయొద్దు, ఒక మాట చెప్పు, వింటే ఉన్నాడు. 2003లో కడపలో జాబ్ చేస్తుంటే నేను సూపరింటెండెంట్, ఆడిటర్ వచ్చాడు. నాకు చేతనందుకు కనపడ్డాడు కదా, సువార్త చెప్తున్నాడు. బ్రాహ్మణ చెప్తే అతను విన్నాడు సువార్త. విని ఆయన నాతో అన్నాడు, సార్ మీరు ఆ భగవద్గీత అది కూడా చదవండి సార్. చదివాను అయ్యా, నేను భగవద్గీత చదివాను, మొత్తం చదివాను, రామాయణం కూడా చదివాను, ఏం ప్రాబ్లం లేదు. అలాగా ఎదురు ప్రశ్నలు వస్తాయి మనకి. ఎదురు ప్రశ్నలు వచ్చినా కూడా సమాధానం చెప్పగల ధైర్యం ఉండాలి. ఆ రీతిగా ఆ రోజున అతను మాట్లాడిన మాట గురించి చెప్తున్నా. సువా చెప్పండి, ఏమైంది? హైదరాబాద్ నుంచి వచ్చాడు కడపకి, ఆయన ఉద్యోగం చేయడానికి వచ్చాడు. నాకు చేతైన సువార్ నేను చెప్తాను. ఒక జిల్లా ఆఫీసర్ గా, ఒక ఆఫీసర్ గా చెప్పకూడదు. అయినా దేవుని యొక్క మాట ప్రకారం మాట్లాడు. కాబట్టి మనకున్నటువంటి స్థితిలో ఇవన్నీ కూడా మనం ఏదో వాడిని మర్డర్ చేయటం, వెళ్ళి విగ్రహాలను ఆరాధించడం కాదండి. మన సొంత జ్ఞానాన్ని దేవుని ఎదుటి విగ్రహాలు వద్దండి, వద్దండి, అలా వద్దండి. దేవుడు ఈ దినాన పాపం గురించి స్పష్టంగా చెప్తున్నాడు. పాపం అంటే ఏదో ఏదో అనుకుంటాం మనం, వ్యభిచారం అని. అది కాదండి. నీ సొంత జ్ఞానం చొప్పున, నీ సొంత వాక్యం చొప్పున. వ్యభిచారం అనేది వాక్యాన్ని రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు ఒకే మాట,
వాక్యంలో ఉన్న సత్యం చెప్తే చాలు, అదే వ్యభిచారం. తనది కాని స్త్రీని వెళ్ళటం, తనది కాని పురుషుని దగ్గరికి వెళ్ళటం, అది వ్యభిచారం. తనది కాని వాక్యం కాని వాక్యాన్ని కూడా వ్యభిచారమేనండి. రుచిగా ఉందని వెళ్తారు. ఇవి సున్నితంగా ఉన్నాయి మాటలు, ఇవన్నీ వినాలి. మనం జాగ్రత్తగా జ్ఞానంతో విని మన జీవితాలని దేవునికి అత్యంత సమీపం ఉంచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి బేస్ ఆఫ్ సిన్ గురించి తెలుసుకున్నాం. బేస్ ఆఫ్ సిన్ గురించి తెలుసుకున్నాం. మరి యొక్క సత్యాన్ని మనం గమనిద్దాం. హౌ ద ఇంపార్టెంట్ ఇట్ దెన్ ఫెయిత్. దేవుని ఎదుట విశ్వాసంతో ఎలాగుండాలి, దేవుని ఎదుట విశ్వాసంతో ఎలాగుండాలని మహాదేవుడు చెప్తున్న మాట చూడండి. మార్కు సువార్త 16:16లో మార్కు సువార్త 16:16లో దేవుడు చెప్తున్న మాట, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షింపబడును. అందుకనే ఫెయిత్ అనేది మోర్ నీడెడ్ ఫర్ ది బిలీవర్స్. మోర్ నీడెడ్. విశ్వాసం అనేది ఎంతో ప్రాధాన్యమైనది. మనందరం తెలిసిన మాటే. యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు ఒక మాటని మనకి 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ సత్యం తెలియజేస్తున్నారు. మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నట్లా అతడు దేవుని అడుగుతాడు, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపులందరికీ ధారాళం అతడు ఏ మాత్రమును అయితే అతడు ఏ మాత్రము సందేహంగా విశ్వాసముతో అడగవలను. సందేహింపక దేవునితో, దేవుని యొక్క ఆజ్ఞలతో, దేవుని యొక్క భక్తితో, దేవుని యొక్క విధానంలో సందేహాలు అనేవి వద్దండి. వాడిని ఏమంటున్నాడు చూడండి. ఆయన సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోనీయుడును. ఊరిని ఎగిరిపోతా ఉంటాడంట. ఆ తరంగాలు ఏముంది, ఎగురుతాయి కానీ ఏముండవు. కాబట్టి ఇలాంటి వాక్యంలో కానీ, భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ మీ జీవితాల్లో ఒకవేళ అలాంటి భావోద్రేకాలు తగ్గించండి, వద్దండి. పాపం అంటున్నాడు దేవుడు. ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. సిన్ గురించి మనం కొన్ని సత్యాలు తెలుసుకున్నాం. మరి యొక్క సిన్ కెన్ బి ఫర్గివెన్, క్లెన్స్డ్, క్లియర్డ్. కన్ఫెషన్, faith in the blood of Christ. పాపము దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే ఫర్గివెన్, క్షమిస్తాట, పాపాన్ని క్షమిస్తాట. అది జాగ్రత్త పెట్టుకోవాలి మనం. నెక్స్ట్, క్లెన్స్డ్, నీ హృదయాన్ని శుభ్రపరుస్తాట. ఫర్సెకెన్, దానిని లెక్కలో తీసుకోడట. కన్ఫెషన్, ఫెయిత్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడు ఆయన రక్తములో కన్ఫెషన్, ఒప్పుదల ఉండాలి. కన్ఫెస్ అవ్వాలి. దేంట్లో అవ్వాలి? క్రీస్తు వారు నీ కొరకు మరణించి తన రక్తమును చిందించారని నువ్వు కన్ఫెస్ అయినప్పుడే అది నీకు జరుగుతుందని ఆత్మదేవుడు చెప్తున్నాడు. చూడండి, 1 యోహాను 1:7లో ఒక సత్యాన్ని చదువుదాం. 1 యోహాను 1:7లో ఈ సత్యము లిఖించబడినది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అందుకు ఆయన రక్తములో విశ్వాసం ఉంచాలి. అన్య జనాంగమైనటువంటి మనము, క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనము ఆయన రక్తమును మరచిపోవద్దు. అసలు కొన్ని సంఘాలు దాని గురించి ఏళ్ళనగలను చులకనగా చెప్తున్నారు.
సిలువ ధ్యానాలు కూడా చేయరండి. సిలువ ధ్యానాలు, రక్తము గురించి మాట్లాడరండి. ఇవన్నీ కూడాను గ్రంథంలో ఉన్న సత్యాలు మనం తెలుసుకోవాలి. చూడండి, మరలా ఆయన ఒకటే మాటను మాట్లాడుతున్నాడు. అక్కడే 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారం అర్థము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎన్ని స్టాండర్డ్ మాటలు ఇవన్నీ దేవునివి. వాక్యం ఉండదంటే మనలో మనం దేవుడిని అబద్ధం ఆడినట్టు చేస్తున్నామండి. ఇక్కడ జీవితంలో జీవించేటప్పుడు అంటే దేవునికి విరోధంగా ఉన్నాం కదా, ఆయన్ని అబద్ధం ఆడినట్టుగా చేస్తున్నామంట. చాలా సున్నితమైనది పాపం గురించి దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. మహాదేవుడు మరి ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. రెవల్యూషన్ ప్రకటన 1:5లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నారు. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు కృపా సమాధానాలు మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తము వల్ల మన పాపములను నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేసెను. యోహాను భక్తుడు పరమునికి వెళ్ళి పరములో నుండి చూసి చెప్తున్న మాటలండి ఇవి. ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడ నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, దేవుని గురించి యేసయ్య గురించి చెప్తున్నాడు. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇలాగ ఉండేవాడి పాపని విడిచిపెట్టినాడు. కాబట్టి మహాదేవుడు ఇది నా బహు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. షార్ట్ ఆఫ్ ది గ్లోరీ. పాపం ఉన్నప్పుడు ఆ షార్ట్ ఆఫ్ గ్లోరీ అని అంటే మహిమలోనికి మన యొక్క ఆత్మీయ స్థితి కొద్దిపాటుగానే ఉంటుంటారు. 3:23 రోమాలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని చదువుతాం. రోమా 3:23లో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఆ పాపం అనేది చెప్పుకున్నాము, చాలా మహిమలోనికి వెళ్తానికి ఛాన్స్ ఉండదండి. ఒప్పుకోవాలా. దేవుని సన్నిధిలో మన జీవితం వాక్యానుసారం ఉండాలి. మనం ఏదో భక్తులు అనుకొని మన జీవితాలను గడుపుకోవద్దండి. మహాదేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. లూకా సువార్త 13:3లో మహాదేవుడు ఈ సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడు. 13:3లో ఉన్న ఈ సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. వాళ్ళు చచ్చిపోతారు కదా, యేసయ్య దగ్గరికి చెప్తారు కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మారు మనస్సు. దేవుని చెంత ఇప్పటి వరకు మీరు ఎలాగున్నారో అది దేవునికి విరోధంగా ఉన్నదాన్ని మీరు గ్రహించాలి. వాక్యం విన్నారు కాబట్టి గ్రహించి దేవుని చెంతయ్యా, నేను ఇంతవరకు ఏదో భక్తుడిని అనుకున్నాను, నాకు తెలిసింది మీ మీద విశ్వాసం అనుకున్నాను, మీ మాటల యందు విశ్వాసం ఉంచలేకపోయినా, మీ మహిమనందు విశ్వాసం, మీ అందు భయభక్తులు లేకుండా ఉన్నానయ్యా అని దేవునితో పశ్చాత్తాపంతో అడిగితే ఆ సాల్మన్ వైజ్ ద ప్రార్థన విని నిన్ను నన్ను రక్షిస్తాడు. 2 kinds of sins referred in the law. 2 రకాల పాపాలని చట్టంలో దేవుడు తెలియజేశారట. ఆ జ్ఞాన శూన్యము మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. ఆ సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనే మాటని మనం చదువుకున్నప్పుడు నంబర్స్ లో చూడండి, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 24వ వచనంలో ఈ సత్యము దేవుడు తెలియజేస్తున్నాడు. 15:24లో
ఈ రీతిగా సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడి దూడను విధి చొప్పున దాని నవేశం దాని పానీయార్పణను పాప పరిహారం ఒక మేకను సిద్ధపరచవలను. సర్వ సమాజము ఏంటట? యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండాలట. మందిరంలో ఆ రీతిగా ఉండాలండి. మన సొంత జ్ఞానం అంతా కూడా కొట్టేయండి, సొంత విధానం అంతా కూడా కొట్టేయండి. భయము, దేవుని యందు భయం ఉంటే సొంత విధానం ఉండదండి. నేను చెప్తున్నాను, తెలియని చాలా మన గ్రంథంలో ఉన్నాయి. మహాదేవుడి దినాన్ని స్పష్టంగా మనతో చెప్తున్నాడు. అయితే చెప్తున్నాడు చూడండి 29వ వచనములో, ఇశ్రాయేలీయుల పుట్టినవాడే కాని వారి మధ్యలో నివసించి పరదేశే కాని పొరపాటును ఎవడైనా నువ్వు పాపం చేసినట్లా వారికి మీకు ఇది ఒక్కటే ఉండవలేదు. ప్రతి ఒక్కరికి ఒకటేనండి. కాపరు కాదు, లేకపోతే విశ్వాసి కాదు, అన్యుడు కాదు, కొన్ని తరాల నుంచి క్రైస్తవుడు కాదు, అందరికి ఒకటే విధి. నేనేదో అనుకోని మనం అనుకుంటున్నామేమో కానీ మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. డ్యూటెరానమీ 19:4 ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 4వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 19th chapter 4th verse. పారిపోయి బ్రతుకుగల నరహంతకుడని కూర్చిన పద్ధతి మనకు ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున వాడిని చంపినడులా అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడుగుపోయి చెట్లు నరుకుటకు తన చేతిలో గొడ్డ దెబ్బ వేసినప్పుడు గొడ్డను పిడిపిడి ఊడి దాని పొరుగువాని తగిలి వాడు చనిపోయినలా వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు కనుక. ఇటువంటి కేసులకి ఏమైనా ఉంటే దేవుడు ఆశీర్దిస్తాడు. కానీ ఇంటెన్షన్ అనేది దేవుడికి ప్రాముఖ్యమైన సంగతి గుర్తుంది. ఈ విధంగా ఇగ్నరెన్స్ గురించి చెప్తున్నాడు. ప్రిజంప్షన్ ఆఫ్ సిన్, పాపమును ప్రిజంప్ చేయటం. 2 పేతురు 2:10 పేతురు భక్తుడు వస్తుడై ఈ మాటని మనం తెలియజేస్తూ ఉన్నారు. 2 పేతురు 2:10 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. భక్తులను శోధనలోని తప్పించుటకును నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకును ప్రభుత్వమును నిరాకరించుతూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఇక్కడ మీరు వినాలి, ప్రభుత్వమును నిరాకరించుచు. ప్రభుత్వం అంటే మన గవర్నమెంట్ కాదండి, సంఘము యొక్క ప్రభుత్వం, పరిపాలన. దానిని నిరాకరించి శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గల వారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప వెరకై ఉన్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తి గలవారైన ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. నీకెందుకు ఒకరి గురించి? అవన్నీ మనకు వద్దండి. ఆయన ప్రభుత్వానికి అనగా, ఆయన పరిపాలనకు అనగా, ఆయన వాక్యానికి, ఆయన యొక్క ఆధారపూరితమైన మందిరానికి విరోధముగా ఉండొద్దండి. అన్ని ఆయనవే. నువ్వు ఏం చేసినా కూడా నీ సొంత జ్ఞానంతో ఇవాళ వాక్యమే చెప్తుంది. పాపము ఎంత గట్టబడుతుంది. మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియచేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 10:26లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. అట్లయినా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చినైతే ఆయన యుగముల సమాప్తి తను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయడం ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది. ఇది గమనించండి, మన పాప నివారణకి నీ దేవుడు మరణించాడని క్షమించమని అడగండి. మనకి ఇంత ముందు వరకు ఏదో ఆ తప్పులే అదే పాపం అనుకుంటాం. కానీ ఆయన మందిరానికి ఏ విధంగా ఉన్నాం, ఆయన వాక్యానికి ఏ విధంగా ఉన్నాం, మన సొంత జ్ఞానాన్ని ఏమైనా ఉపయోగిస్తున్నాం అంటున్నాడు ఆయన. అందుకే అక్కడే రాస్తున్నాడు చూడండి, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడను, ఆ తరువాత
తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించిన ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారికి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మనలాంటి వాళ్ళ కోసం మరలా ఆయన రెండోసారి ప్రత్యక్షమవుతారట. పశ్చాత్తాపంతో ఆ మహాదేవిని ప్రార్థించి అర్థించి పొందుకుందాం. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు తెలియని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా గ్రంథంలో 8 ways టు గెట్ రిడ్ ఆఫ్ సిన్. ఆ యొక్క పాపమును ఒప్పుకొని ఆ పాపం నుంచి విడుదల కావడానికి 8 రకాలుగా ఆయన మాట్లాడిన మాటల్ని ఒకసారి మళ్ళీ చదువుతాను. నేను టర్న్ అగైన్ టు గాడ్. దేవుని చెంతకు మరలా తిరిగి రండి. కన్ఫెస్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఆయన నామాన్ని ఒప్పుకోనండి. మేక్ సప్లికేషన్ ఆఫ్ ది సిన్. నేను ఒప్పుకొని అది నేను చేయనని చెప్పండి. టర్న్ ఆఫ్ సిన్. పాపం నుంచి బయటికి రండి. ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. రిపెంట్ అండ్ మేక్ సప్లికేషన్. ఆ యొక్క పశ్చాత్తాపం చెంది మళ్ళా తిరిగి రాకుండా మా ప్రాయశ్చిత్తంతో జీవించండి. ఎక్నాలెడ్జ్ సిన్ కమిటెడ్. ఏ పాపం అయితే చేసావో దాన్ని అక్షరాల దేవునికి తెలియచేయి. అర్థమవుతుంది కదా. సిగ్గుపడద్దు ఆయన ముందు చెప్పడానికి. లోకముని చెప్పబోచ్చేమో నీ ప్రార్థనలో తెలియచేయి. నీ హృదయం తెలియజేస్తుంది. రిటర్న్ టు గాడ్ విత్ ఆల్ ది క్లెన్స్డ్ బై అండ్ సోల్. ఆయన దగ్గరికి వచ్చేసాయి. ఆత్మీయతో కూడిన పరిస్థితులను కనుగొంటాం. ఈ బేసిస్ ఆఫ్ సిన్ ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి 8 పాపాలని మనము ఆ వేస్ని మనం తగ్గించుకొని దేవునికి అత్యంతమైన సమీపస్తులుగా ఉందాం. ఈ పాపాల గురించి మాట్లాడుతున్న ఆయన దేవునితో ఉండే పాపల గురించి మాట్లాడుతున్నాడు. తెలుసుండి తప్పులు చేస్తున్నామేమో. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.